ఇప్పుడు మీకు కొంచెం ఒక కాంప్లికేటెడ్ క్వశ్చన్ అడుగుతాను బికాస్ యాజ్ ఎ కమీడియన్ గా మీరు సీనియర్ అనే విషయం అందరికీ తెలుసు. ఇక్కడున్న ఈ ముగ్గురులో అంటే లైక్ మన శకలక్ శంకర్ గారు గాని, సత్య గారు గాని, శ్రీను గారు గాని, ఈ ముగ్గురులో మీ ఫేవరెట్ ఈ సినిమా వరకు మాత్రం అని అంటే ఎవరి పేరు తీసుకుంటారు మీరు? ఈ సినిమా వరకు అంటే మటుకు ఎందుకంటే తనకి అవకాశం దక్కింది సత్యకి దాన్ని అద్భుతంగా తను చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు కదా. అంతే కదా. అవును. ఇప్పుడు సైకిల్ వేరుంటది, రన్నింగ్ పోటీ వేరుంటది, సైకిల్ పోటీ వేరుంటది, ఇలా మూడు రకాలు కదా. తనకి ఇచ్చిన క్యారెక్టర్ వేరుంటది, తనది వేరుంటది, తెంది వేరుంటది, నాది వేరుంటది. కానీ సత్య ఎక్స్ట్రాడినరీగా తనకు వచ్చిన దాన్ని ఇంకొక 10%, 20% అలా పెంచుకుంటా తను ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యేటప్పటికి 200% తను చాలా అద్భుతంగా చేశాడు. తను అసలు ఈయన అన్నారు నాతో కూడా, తను అసలు నేను ఇందాక చెప్పింది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పనండి, నాకు తెలిసేది కాదు కదా ఫస్ట్ స్టార్టింగ్ లో చేసేటప్పుడు. అప్పుడు నేను ప్రకాష్ రాజ్ గారిని అడిగాను, మీరు విపక్షంగా చేసేస్తున్నారు అని, నాకు ఏం తెలియట్లేదు, డైలాగ్ అయిపోయిన తర్వాత చూస్తున్నాను నేను నువ్వు చేస్తావురా, నీకు తెలియదు అది, నేను నిన్న ఐడెంటిఫై చేశాను రా, లేకపోతే కంపెనీ కార్లో నువ్వు వెళ్తానంటే లేదని నా కారు ఎక్కించుకున్నాను చూడు, ఎందుకో తెలుసా, నువ్వు పిక్చర్ అనిపించింది నాకు నీలో స్పార్క్ ఉందని, నీకే అర్థం అవుద్ది కెమెరా, అప్పుడు నువ్వే అల్లుకుపోతావు అన్నారు. సో అప్పటికి నేను చేశాను, తనను అబ్జర్వ్ చేస్తుంటే మానిటర్ లో ఈయన అన్నారు నాతో, చూడు అని. తన డైలాగ్ అయిపోయినా సరే ఆ లుక్స్ ఇలా చూడటం అంటే అంటాం, మళ్ళీ అది ఇవే కాదు ఈ క్యారెక్టర్ లో ఉండే అది అందుకు తను ఉన్నోళ్ళ అందరిలో కూడా తనే చాలా అద్భుతంగా ఎక్కువ మార్కులు ఇచ్చేసారు. అండ్ ఇంకోటి కూడా తనకి ఎక్కువ మార్కులే, అంటే తను చాలా బాగా చేశాడు. కరెక్ట్.